జరుగుతారా మరి దేవుని మహాత్మ బట్టి ఒకసారి వచ్చిన దేవుని మహాత్మై ఆయన నాకు అనుభవించినటువంటి ఆదిత్యను బట్టి నేను ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య నాకు ప్రార్థన చేస్తుంది అనిపిస్తుందంటే ప్రపంచం అంతా మత కళలతో నిండి ఉంది. అవునా? మతానికి సామరస్యం లేదు, కులానికి సామరస్యం లేదు. ఎక్కడ చూసినా వాదోపవాదాలతో జీవితాన్ని వృధా చేసుకున్నారు తప్ప ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు నమ్మిన దేవుడు ఉన్నటువంటి ఆ మంచి గ్రహించేటువంటి వాళ్ళు తక్కువ మంది ఈ దినాల్లో కనబడుతున్నారు. అందుకే ప్రార్థన చేసినప్పుడు ప్రస్తుతం ఏంటంటే దేవుని చిత్తం అయితే మొదటి సంవత్సరం కేవలం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలను నేను మీతో ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి గతసారి నేను చెప్పినట్టుగా పాత నిబంధనల గురించి మనం నేర్చుకునే కొంత అంటే నేను టికెట్ కట్టలేదు పరిశుద్ధ గ్రంథానికి, అంటే చరిత్ర అనేది తెలియకోకుండా సబ్జెక్ట్ అనేది అర్థం కాదు. కాబట్టి ఈ దినాల్లో పరిశుద్ధ గ్రంథం గమనిస్తే విద్యార్థులు కూడా చదువు పూర్తిగా రాకుండానే ఇవో 4 ఆన్సర్లు క్వశ్చన్లు బట్టి పడుతున్నారు, ఇది పాస్ అయిపోతున్నారు. వారి సమాజానికి పనికి క్రైస్తవ విశ్వాసమే ముసుగులో జీవించే ఆత్మలో భ్రమపెట్టిన ఆత్మలో జీవించేటువంటి విశ్వాసులు లోకానికి దేవునికి పనికి. అందుకే నేను ఇక్కడ చరిత్ర గురించి కొంచెం గుర్తుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. అందుకే పాత రోజులు గమనించినప్పుడు అసలు మొదటి ధర్మశాస్త్రాలు వచ్చింది, చరిత్ర సంబంధించిన గ్రంథాలు ఈ రకంగా ఉన్నాయి, ఎందుకు ప్రవక్తలు వచ్చారు, ఆ ప్రవక్తలు ఏం చేశారు, అలాగే దేవుని చేత ఎన్నుకోబడినట్టు అబ్రహాము మరి ఏ రకంగా నిజమే కదండి. దేవుడు అంటే ఎవరో కానీ స్వరాన్ని అంటే దేవుని స్వరంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. తర్వాత ఎప్పుడైనా దేవుని నన్ను ప్రశ్నించాడా? మనమైతే వారంలో 6 రోజులు దేవుని ప్రశ్నిస్తూనే ప్రార్థన అయిపోతున్నాం. కానీ అబ్రహాము ప్రశ్నించాల, వయసు అయిపోతున్నది. కానీ అబ్రహాము నిన్ను సంతానానికి ఇజ్రాయేలు యొక్క జనాంగానికి తండ్రిగా చేస్తున్నప్పుడు అవమాన శారమ్మన్న దింది. కానీ అబ్రహాము ఎందుకంటే అబ్రహాము దేవుని స్వరాన్ని వినటువంటి అదృష్టం. శారమ్మ అదృష్టం కదా, శారమ్మ దేవత వచ్చాడు ఎందుకు అవుతుంది, కానీ దేవుని స్వరాన్ని పడిన. అలాగే మన క్రైస్తవ విశ్వాసులు కూడా ఇవి ఉంటారు. గమనించండి, ఇది దోత ప్రేరేపణతో మంది నిజమైన దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు కొందరుంటారు. నిజమైనటువంటి దేవుని స్వరాన్ని విన్నటువంటి వారు ఆయన ఏమాత్రము చంచలత్వం లేని విమనస్సు లేనటువంటి స్థితిలో ముందుకి సాగుతారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా వరకు అబ్రహాముని ఆస్వాదించాడు, తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం అనేక స్థితి మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ మరి ఇజ్రాయేలు యొక్క గ్రంథాన్ని మరి చరిత్రలో మనం గమనిస్తే సొలొమోను మహారాజు కదా కదా, అతను అంతరా మహారాజాన్ని కూడా ఏం చేశాడు? ఏం ప్రార్థన చేశాడు దేవుని దగ్గర? అయ్యా, ఈ 12 గోత్రాలని నడపడానికి నాకు శక్తి ఉన్నది, జ్ఞానాన్ని ఒక విశ్వాసగా అనుదినం మనం చేసిన ఇదే ప్రార్థన చేయాలి. ప్రభావ ఇచ్చిన రోజును బట్టి నీకు ఉన్నాను ఆయన, ఈ రోజు నేను నీ జ్ఞానంతో ఈ లోకంలో ముందుకి వెళ్ళేటువంటి అవకాశం నాకు అనుగ్రహించి. లేకపోతే అపవాది మన విశ్వాసాన్ని కొనకూడదు, మనల్ని అవిశ్వాసంగా పడగొట్టలేదని లక్షణం. అందుకని నేను చాలాసార్లు చూస్తుంటా, మరి దేవుని విశ్వాసం చేసుకున్న బిడ్డలంతా ఒకసారి చేరి దేవుని స్థితిస్తుంది ఏంటంటే సాతాను తీసుకొచ్చి లోకానికి పెట్టింది. అందుకే చూడండి, మీరు చర్చ అయిపోగానే చర్చకి తొందరగా వస్తుందో చర్చ తొందరగా అయిపోవాలనుకుంటారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారా? అస్సలు పెద్ద సంగతి గమనిస్తున్నా, చక్కగా బయట కూర్చొని కారులో కూర్చొని టీలు తాగుతా, టిఫిన్లు తింటాము, బళ్ళ మీద కూర్చొని చర్చిలో దేవుని ఆలయంలో 60 నిమిషాలు గడపడానికి నిప్పుల మీద కూర్చున్నటువంటి చర్చి బయటకు వచ్చిన తర్వాత ఈ లోక సమయాన్ని మాట్లాడడానికి
సినిమా మరి నీవు నేను ఏ రకమైన అందుకనే మనం గమనించినప్పుడు సొలొమోను మహారాజు చేశాడు, జ్ఞానాన్ని అడిగాడు. అంత జ్ఞానం కూడా బుద్ధిని ఏమయ్యాడు అపవాదికి. కాబట్టి డోంట్ థింక్ అంటే హోలీ. నేను చాలాసార్లు క్రైస్తవులు మాత్రం పరిశుద్ధులు కాదు, పరిశుద్ధతలో కూడా అపరిశుద్ధత మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పొరపాటు చేయనటువంటి ఎవడో ఉండదు భూమి కదా. కానీ పొరపాటు సరిదిద్దుకుని ముందుకి సాగాలి. అదే సొలొమోను చేయనటువంటి ఆ ఇదిని ఎవరు చేశారంటే దావీదు చేశాడు కదా. పొరపాటు చేసినప్పుడు దావీదు చేశాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, నా నేత్రాలను జీవడం వల్ల నేను ఇలా అయిపోయాను, నన్ను క్షమించు, ఈ కృపలో నన్ను. అందుకని దేవుడు ఏమంటాడు దావీదుని, నాకు ఇష్టమైన ఆ భయానికి అంటే తన తప్పులు తెలుసుకొని ఆ తప్పులు తిరిగి చేయకుండా ఆత్మ ఎదిగినటువంటి నిజమైనటువంటి విశ్వాసి క్రైస్తవులుగా మనం చూడగలుగుతున్నాం. మరి ఆ దినాలు మనం గమనిస్తే ఇంకా సొలొమోను మహారాజు ఇది గమనించినప్పుడు మరి దేవుడు చెప్పడానికి దేవుడు అనేక పనులు చేశాడు కదండి. ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు చేసిన కార్యాలు వచ్చినప్పుడు. కొన్నిసార్లు నాకు ఎత్తికి దేవుడిగా చేస్తాననిపిస్తుంది. ఆయన బిడ్డలు ఆయన మాట్లాడకపోతే తీసుకోడు, ఆయన ఎరగని బిడ్డల దగ్గరికి రాజుల దగ్గరికి వెళ్ళి వీళ్ళని వశపరుచుకొని మరి వాళ్ళని శిక్షించేటట్టు. కానీ నేటి రోజుల్లో యేసు శిక్షించడానికి రాలేదు, కానీ శిక్షించబోయేవన్నీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి దీని నేర్పడి కృప, మనం జీవించేది కృపాయుగంలో ఉన్నాం. కాబట్టి ఈ కృపాయుగంలో ఆయన కృపలో ఎంతవరకు మనం కడగలుగుతున్నాం మనం తీసుకోవాలి. అనుమానంలో కాదు. కానీ ఇక్కడ ఏలియా ప్రవక్త కాలం వచ్చినప్పుడు ఏలియా ఏం చేశాడంటే అన్ని దేవతలకు కాలం చేసే వాళ్ళంతా బలిపెట్టలు కట్టి అందులో బలిపెట్టి దేవునికి బయలుదేవతకు అర్పించినప్పుడు మరి ఈ ఏలియా వచ్చేవాడు నీళ్లు నింపన్నాడు. అది నిజంగా మరి రాబోయే రోజుల్లో నేను ఇంపార్టెంట్ చెప్తాను. ఇప్పటికి శాస్త్రానికి సైన్యకి అర్థం కాదు. అన్ని ఆ బలిపీఠాలలో నీళ్లు నింపేస్తే నానిపోయినటువంటి వాటిని ఏం చేస్తాడు, నీవు నిజమైన దేవుడు అయితే రా దిగిరా, వీటిని అగ్ని దేవుడు చెప్పాలి. అందుకే దేవుని దహించు అగ్ని కారణంటే నీళ్ళలో మునిగిపోయి ఎందుకు పరిగ్రహంలో కూడా దాన్ని దహించి వేసి ఆ కల్మషాన్ని తీసివేసి పరిశుద్ధతను ఆ చరిత్రని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుంది. ఎంత ధైర్యం ఉండాలండి. ఒక పక్కన బయలుదేరి పూజించే ఆ ప్రవక్తలు అక్కడ ఉన్నారు, నువ్వు ఒక్కడే పేరుందన్నారా వెనకాల ఎవరు రాలా మనకెందుకు అన్నారు. ఇదినా క్రైస్తవ కుటుంబంలో కూడా ఇలాగే ఉన్నది. దేవుని బిడ్డలు జరిగిన దేవుని వైపు ఉండరు. ఎవరైనా విశ్వాసం అయితే వాడిని అవిశ్వాసం చేయడానికి ఇష్టపడతారు. మన డైరెక్ట్గా అబ్బా విశ్వాసం అంత మోపించి ప్రార్థన చేస్తున్నావా, అన్ని ఉపవాసాలు నీకు అవసరమా, ఇలా వ్యక్తి కొడుకు మాట్లాడుతారు. కానీ నేను మనం చెప్పాను కదా, నీ రక్షణ నీ వరకే, నీ ప్రార్థన నీ వరకే, నీ ప్రార్థన ఇతరులను రక్షింప. ఆ పరలోకపు తండ్రి చెప్పకుండా యేసు ప్రభుని సొంత రక్షణ ఎవడో అంగీకరించలేడు. అంటే మనం వీళ్ళు పొరపాటు రాలేదండి. ఆయన మన తల్లి గర్భమందే భూమి పునాదులు వేయబడకముందే ఆయన మనలను ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మనం ఆయన జనాంగం మీద భూమి మీద ఉంటున్నాము. ఆయన కుమార్తె ముందుకి పెడుతున్నాము. గమనించాడు హిజ్కియా మహారాజు కాలంలో కూడా మరి ఏషియాలో అనేక అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినప్పుడు మంచి చెడు రెండు కనపడుతున్నాయండి. అయితే మన జీవితాల్లో మంచి చెడు రెండు ఉంటాయి కదా. అంతా మంచి ఉంటాయి. అసలు దీపం అనేది తెలిసి చేదని తెలియకపోతే చేతికి తిప్పి వ్యత్యాసం ఏంటంటే క్రైస్తవ కుటుంబాల్లో బలహీనత ఉంటే ప్రార్థన జీవితం ఉంటుంది, ఒకసారి పొరపాట్లు. అంతేగాని దుర్మార్గులుగా ఉండటం అనేది జరగదు. ఇక్కడ చరిత్ర భక్తులు వెళ్తున్నప్పుడు మనం గమనిస్తే చెబుతుందంటే మరి తిరిగి దేవుని చేత పిలువబడిన బిడ్డలు దేవునికి వ్యతిరేకమైనప్పటికీ వాళ్ళు స్కాటర్డ్. ఇప్పటికి కూడా దర్శనీయము ప్రజలు దేవుడు ప్రజలు ప్రపంచం అంతా తిరిగి వారి వాగ్దాన భూమిలోకి
వెళ్ళలేకపోతున్నారు. ఒకవేళ వాగ్దాన భూమికి వెళ్ళినా కూడా వారి జీవితాలు ఆత్మీయంగా లేకుండా కులాలతో కుమ్ములాడుతున్నారు. అనగా ప్రతి యూదులు అనుకుంటాం, కానీ యూదులందరూ యూదులు కాదు. వాళ్ళ గోత్రాలకు తగ్గట్టు వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళ గోత్రాలకు తగ్గట్టు వాళ్ళ కట్టుబాట్లు ఉంటాయి. మరి హిజ్కియా కాలం మనకు అందించినప్పుడు తన గొప్ప కార్యాలను మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి నెప్పుడైనా మొత్తాన్ని దేవుని మందిరాలన్నీ కూల్చిపారేశారు. ఎందుకు? నెప్పుకొద్దినేజరు ఏంటంటే నేనే రాజు, ఒక్కడే దేవుడు, 3 రోజులు ముమ్మార్లు ఆయన్నే ప్రార్థన చేయాలి. పాలించేవాడే దేవుడు, పరిపాలించేటువంటి వాడే దేవుడు. ఈ దినాల్లో అనేక మంది చాలా అమ్మ మీకు గుడి పూర్తి చేస్తున్నారు అంటారు, కానీ అప్పుడులోనే ఉందండి. కానీ మనం భయపడాల్సింది లేదు. నెప్పుకొద్దినేజరు మందిరాలకు పూర్తి చేసిన దేవుని బిడ్డలు నశించలేదు కదా, నశించారా? మరి నెప్పుకొద్దినేజరు చేత శాసనం ఇచ్చారు కదా. దేవుని శాసనం ఇచ్చారు. ఎవరైతే ముమ్మారులు ఆయన రాజును పూజించలేదో వారిని సింహపు బోనులో వేయమని చెప్పారు. ఎందుకు చెప్పారు? దానియేలు, వీళ్ళందరూ యెరూషలేము నుంచి, యోధా దేశం నుంచి మరి చెరపట్టబడినటువంటి సంతానం. కాబట్టి ఈ సంతానము అక్కడ నెప్పుకొద్దినేజరుకి ఇష్టమైనటువంటి సలహాదారులు. ఎంత ఆశ్చర్యం! చెరపట్టినటువంటి బానిసలు. కానీ ఆ బానిసలు ప్రభుత్వాన్ని రాజున్నటువంటి ఆ దేవుని చెప్పి ఆ రాజుకి సలహాదారులుగా ఉండటం ఇష్టం కదా. కాబట్టి ఆయన ఏం చేశారు? ఈ పూజలు నమ్మెట్టుకుంటే దాన్ని భయపడ్డా చక్కగా మన ప్రార్థనలు చేసుకున్నప్పుడు వచ్చినాలను మనం గమనిస్తే చాలా ఆశ్చర్యపడి దానియేలుని వీళ్ళని స్నేహితుల్ని సింహంలోని వేయటం నెప్పుకొద్దినేజరుకి ఇష్టము. కానీ తన శాస్త్రాన్ని తను తిరిగి రాయకూడదు. కాబట్టి మరి తన మాట ప్రకారం వేసాడు, గోలు వేసాడు. చాలా నాకు ఆశ్చర్యం. అసలు ఉదయాన్నే వచ్చి ఓ దానియేలు నువ్వు ఎంత సాక్షించాలి. నెప్పుకొద్దినేజరు నిజమే దేవుడు నిలబడి బిడ్డ ఉండొచ్చు, కానీ ఆయన దేవుని బిడ్డల యొక్క దైవత్వం తెలిసిన వాడు. అట్లా మాటలు పెట్టండి నాకు జరించిపోతుంది. నీవు నమ్మిన నీవు అంటే ఒక క్రైస్తవులుగా, ఒక విశ్వాసగా మనకు ఉండాల్సింది ఏంటంటే ఈ లోకంలో అనేక ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం ఆయనను ఇచ్చినప్పుడు ఆయనను మనలో మన జీవితాన్ని బట్టి వారు గుర్తిరుగుతారనే విషయాన్ని మనం గమనించాలి. అది ఎంతవరకు మనం గమనించగలుగుతున్నాం? ఇటువంటిదిగా మనం ముందుకు సాగుతున్నాం. దాని యొక్క శ్రమలు ఉన్నాయా కదా. చెప్పాలంటే మన భారతదేశంలో మనం అదృష్టం, చాలా అదృష్టం. మన పక్కన కార్యకర్తలు మనకన్నా మనం చేసుకునేటప్పుడు ఇబ్బంది పడదు. అది మనకి మరి తాత ముత్తాత నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. గట్టిగా అడిసే పక్కన ఇబ్బంది కలిగించుకొని అడుగుతాడు నిన్ను అడగదా. కాబట్టి మనలో చాలా లోట్లు పెట్టుకొని ఎదటివాడిని మనం విమర్శించుకోవాలి. మనం సర్దిద్దుకుంటూ మనలో మన దేవుని గురించి ముందుకి పడాలి. ఇలా మనం గమనిస్తుంటే పార్సిల్ గారు, మరి ఎస్పీఆర్ఎమ్మ, ఇన్ని చాలా మంచి మంచి చరిత్రాత్మక మన జీవితాలకి ఆత్మీయతలు లోకాన్ని కనిపించేటువంటి మంచి మరి కథల రూపమైనటువంటి వాస్తవాలు ఎందుకంటే మన కథలకూడదు, కానీ అది చరిత్రలో జరిగి. కాబట్టి ఇలాంటి పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ పాత నిబంధనని ఎంతవరకు చదువుతున్నారు. కొంతమంది ఉన్నారు మూర్ఖులు. ఎలాంటే పాత నిబంధన పాతదైపోయింది, కొత్త నిబంధన దీనిని అంటారు. కాబట్టి వాటికి ఏం తెలియదు. అన్నం తినేటప్పుడు ఇస్తరాకు మొత్తం ఇస్తరాకు వేసుకుంటామా, చిన్న మొక్క వేసుకుంటామా? ఇస్తరాకంటే ఇస్తరాకే. అన్నం అన్ని ప్రతిపాదన నువ్వు కానీ ఉంటేనే మనం తిన్నాం, అంతేగాని అట్లా కొంచెం తిన్నాం కదా. కానీ పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదంట. నేను పాత నిబంధన కొత్త నిబంధన కలయికే పరిశుద్ధ గ్రంథం యొక్క శక్తి అంటారు.
అందుకని అనేక దగ్గర అంతరాత్మ ఉందంటే ఇన్ని చదువులు జరిగావు, నీకున్న ఈ చిన్న కుటుంబాన్ని ఎందుకు చారిత్రాత్మకంగా ఆత్మీయతలో ఎందుకు ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తాను ఏ రకంగా ఎంత జాగ్రత్తగా. ఎందుకంటే సంవత్సరానికి దేవుడి గారు నాకు ఇచ్చింది 24 వారాలు కూడా ఉన్నాయి. అవునా? నెలకు 2 వారాలు చొప్పున 24 వారాల్లో నేను ఏ రకంగా మరి చరిత్రను చెబుతూ ఏ రకంగా వాటిలో ముఖ్యమైన ఉద్దేశాలను చెప్పాలి అనే దాన్ని నేను ఆలోచిస్తున్నాను. దేవుడు గొప్ప ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. అందుకని నృత్యంగా నేను మనం చెప్పడం మరోసారి ఎందుకంటే ఆధిక్యాలను చూస్తే సృష్టి అనేది మనం చూడగలుగుతున్నాం. సృష్టిని సృష్టించినటువంటి దేవుడిని మనం గమనిస్తే ఇప్పటికీ 30 నిమిషాలు చెప్పుకుని జాగ్రత్త. ఎందుకంటే సృష్టించినటువంటి సృష్టికర్త సృష్టించినటువంటి అన్ని మంచిగా అందంగా అంటే తను అనుకున్నట్టు జరిగిందని చక్కగా చేశాడు. తర్వాత మరి సృష్టికి ఈ దేవదూతలకి చాలా తేడాలు మనం తెలియచారు. ఇప్పుడు పొద్దున్న మనం విశిస్తుంది మాట్లాడుతున్నాం. చాలామంది ధర్మ అన్నాడు, భూమి పుట్టిన కూర్చొని ధర్మం అన్నాడు. అంటే అది నిజమే. ఎందుకంటే ఏంజల్స్, ద ఫాల్ ఆఫ్ ఏంజల్స్ అంటే దేవదూతలు ఏ రకంగా పరలోకం నుంచి పడగొట్టబడ్డారని తెలిస్తేనే భూమి ఇలా ఎందుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సృష్టించాడో దేవుడు సృష్టించినప్పుడు అన్ని బాగుండే చెప్పి పరలోకం పెడితే పరలోకంలో లూసిఫర్ ఏం చేసింది, దేవుని తల శిరస్సు పైన తీసుకుంటుంది కదా పెరుగులు రెక్కల దగ్గరికి. కాబట్టి ఈ లోపల ఏం చేసింది ఈవిడ అనుకుంటే ఆవిడ అనుకోండి. ఎందుకంటే దేవదూత ఏ రూపమైనా తెలుస్తారు. కాబట్టి ఈ దేవదూత ఏం చేసింది, తన శిష్యగణాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, పరలోకం నుంచి ఎక్కడ త్రోసేసాడు, ఎక్కడికి పారదోశాడు, కొంతమందిని నరకంలో బంధించాడు, కొంతమంది భూమి మీద పడిపోయాడు. భూమి మీద ఈ దేవతలు పడిపోయినప్పుడు అవ్వారం ఎక్కడ ఉన్నాడు, ఏదేనుకో గమనించండి. అంటే మనం ఊరికే ఆలస్యంగా చాలా జాగ్రత్తగా ఆలస్యంగా అర్థమవుతుంది. దేవుడు సృష్టి చేశాడు, అంతా బాగుంది. దేవదత్తులు చేశారు, అన్నీ బాగుంది. కానీ దేవదత్తులు దేవుని మీద ఎదురు మలుచుకునేటప్పటికి దేవుడు చేశాడు, వారిలో కొంతమందిని నిత్యాగ్నికి అప్పగించాడు, కొంతమందిని తోసివేశాడు. తోసివేసిపోయింది ఇక్కడ ఉంది భూలోకము పరలోకం. పరలోకం ఎక్కడపడ్డ ఇల్లు భూలోకంలో పడ్డాడు. భూలోకంలో పడినప్పుడు ఈ అవ్వాదం ఎక్కడున్నాడు, ఏదైనా తోట. ఏదైనా తోటకి భూమి మీదకి సంబంధం ఉందా, భూమిలో ఒక భాగమే. కానీ అవ్వమ్మ ఆదాయానికి మొత్తం భూమి తెలియదు. అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఇప్పటికీ నాకు అర్థం దేవుడు అనుకుంటారు. ఇంత చేసిన ఇది కూడా లూసిఫర్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయంటే యోగ్యంగా చూస్తే పరలోకానికి వెళ్ళే అత్యంత ఉంది. ఎంత చేసినా కూడా ఇది దేవుని ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని ఏం చేసిన మనడు చక్కగా ఆ అవ్వం దగ్గరికి వచ్చాడు. తిరగకూడదని అన్నాడు కానీ చెప్పింది. అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఏదేది తోటను మీరు ప్రకటనలో చదివితే ఎత్తి తీసుకొని పరలోకం తీసుకుంటాడు, ఉన్నదా ఉంచాలి. ఎందుకని జీవ పర్ణాలు ఇచ్చేటువంటి వృక్ష ఫలాలు ఆయన చేసింది పరలోకంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి అప్పటికే ఈ సనాతన భూమి మీద పడినట్టు దేవదూతలు ఎక్కడున్నారు, పొట్టకి చెట్టుకి ఉన్నారు. వాళ్ళే ఈ దినాన భూమి ఉన్నప్పుడు చిన్న తప్పు కాదు, కరెక్ట్. కానీ వాళ్ళు ఎవరైనా తెలుసుకున్నటువంటిప్పుడే నీవు ఎవరి కొట్టాడు ఉన్నావో నిన్ను ఎవరు పిలిచేది మనకి అర్థమవుతుంది. ఇంకా అయినప్పుడు ఈ సర్పం కూడా వీరిలో చక్కని సర్ప చాలా బాగుంటుంది కదండి. మీరు గమనించారా, పాము చూపు మనిషిని ఎలాంటి జంతువు అయినా సరే ఆకర్షిస్తున్నారు. దాని చూపు ఎప్పుడైతే ఆ యొక్క జంతువు మీద పడదో ఆ జంతువు యొక్క బలవంతాన్ని కూడా చూపు ఏమవుతుంది. ఇలా క్రైస్తవ కుటుంబాలు సాతాను అపవాదికి అంత బలమైనటువంటి పనిముట్లుగా వాడబడుతున్నారు. భ్రమ కట్టుతుంది. ఎంతగా భ్రమ కడుతుందంటే
ఏం పర్లా. కాబట్టి నువ్వు రోజుకి 100 సార్లు వేసుకున్నావు కానీ సులువు తిలకి చేయి, రక్తం కారుతానే ఉంది. కాబట్టి నువ్వు పరిశుద్ధులైపోతావు అన్నప్పుడు ఆ క్రమంలో మన జీవితాలు, మన కుటుంబాలు సర్వనాశనము అది. నువ్వు ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. నువ్వు హేబేలు కయీను గమనించాం కదా, ఇద్దరు ఒక్కరికి పుట్టినోడు, కానీ దేవుని స్థితిలో చాలా వ్యత్యాసాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఏ రకంగా మనం దేవుడిని సృజించగలుగుతున్నాం. ఆదికాండం ఎన్ని చదువుతున్నప్పుడు దేవుని కుమారుడు మనుష్య కుమారుడు తనములు వివాహము చేస్తుంది. అర్థం ఏంటంటే దేవుని నమ్మినటువంటి వారు ఆదాము హవ్వము పేరు సంతానమైన కొంతమంది ఏం చేశారు, పూర్తిగా దేవదేవుని నమ్మారు. కొంతమంది ఏం చేశారు, భూమి మీద ఉన్నటువంటి దేవతలను వారిని నమ్మారు. కాబట్టి దేవుని కుమారులు అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సంబంధం అది ఒకటైన ఆత్మీయతలో వ్యత్యాసం ఉంది. కానీ పని ఇద్దరు కలిసి ఇది నా క్రైస్తవ కుటుంబంలో కలిసి ఉన్నారు. చెప్పండి, మీ కుటుంబం అంతా విశ్వాసం కుటుంబేనా? మీ కుటుంబం అంతా పర్వాలేకుండా ఎందుకు అందరూ చర్చకు వస్తారు కదా, ఉపాసన చేస్తారు కదా, అయినా ఎందుకు ఇది అంటే మంచి చెడు కలయిక ఉండదు. కానీ వాటిలో మన మంచిని మనం కాపాడుకుంటూ ముందుకి వెళ్ళాలి. మన నోహం కలిస్తే అందుకే దేవుడు తీసుకొచ్చి చేశాడు, నోహం ఎన్నుకొని. అది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు నాకు అర్థం. ఒక ఇంట్లో తండ్రి రా అంటే అన్నట్టుగా నలుగురు 4 రకాలు చూస్తారు కదా. కానీ ఆ రోజుల్లో నోహం వాడకట్టం ముందు అలా చక్కగా ఉంటుంది ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ గదులు ఏర్పాటు చేయడం ఏంటి, అలా బాగా ఉంచుతుంటే ప్రతి జీవి దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతి జీవచర రాసులు ఏమి చాలా మౌనంగా. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా భార్యాభర్తలు బిడ్డలో మాట్లాడినారా, ప్రార్థన చేసుకున్నారా అంటే సెల్ ఫోన్ చాటింగ్ చేస్తాను, తర్వాత వస్తుందా. కానీ ఆ రోజుల్లో నోవే వెంటనే ఎవరు మాట్లాడుతున్నాడు, కాంగ్లో కూర్చున్నాడు, అన్నీ వచ్చినాయి. ఎప్పుడైతే ఆ యొక్క భూమి యావత్తు జలప్రవాహం మొత్తం నశించిపోయారు తర్వాత అప్పటికి బుద్ధి. అందుకని అంటారు వయసులో మారిన బుద్ధి వృద్ధాప్యం అసలు రాదు. మనిషికి వయసు పెరిగింది కానీ బుద్ధి మారదు. ఇప్పుడు నేటి క్రైస్తవ కుటుంబాలు ఇటువంటి హీన స్థితిలో ఉన్నారంటారు. ఎందుకంటే ఆత్మీయతలో లేడు, ఆత్మీయత ముసుగులో ఉన్నారు. వీడు చెప్పేది వేదం ఉంటాడు, వీడికి అర్థం. ముందు వస్తాను, మొన్న ఒక చిన్నపిల్ల వచ్చింది, సార్ మేము గాస్పల్ చేద్దాం సార్. ఏ గాస్పల్ అమ్మాను? గాస్పల్ సార్. ఏ గాస్పల్ అమ్మంటే గాస్పల్ సార్ తీర్చేస్తారు. గాస్పల్ అంటే ఏమనుకున్నారు సార్ చెప్తామా. గాస్పల్ అంటే ఏముంది సార్, యేసుప్రభువు నీ పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడు. నువ్వు యేసుప్రభుని దేవుడి దగ్గరికి చేరుకో, నీ పాపాలన్నీ పోతాయి. తర్వాత వస్తుంది ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఆశీర్వాదం ఏం చేద్దాం, అందుకని కాల్చేయం సార్. ఇదే గాస్పల్. ఇదండి సువార్త. అని యేసుప్రభువు వచ్చింది, నీ పాపాలు క్షమించేసి నీకు భూమి మీద కోర్టు ఇచ్చేస్తారట. ఇచ్చారు. తర్వాత పక్క ఏం చెప్తాడు, పక్కన ఆయన వచ్చి అమ్మ ఆయన థియాలజీ ఆయనకే వచ్చి నువ్వు వాక్యం చెప్తున్నావు అంటే ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు తప్ప నీకు ఏమి అనలేనప్పుడు నేను అక్కడిగా అమ్మ దేవుడు నాకి అమ్మాను. అప్పుడే నా మనసులో బీజం పడింది. ఏంటంటే మన చిన్న సంఘం కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రశ్న గురించి తెలియాలి. విడివిడి జ్ఞానంతో ముందుకి సాగకూడదు. విడివిడి జ్ఞానంతో వెళ్తే అపవాది ఏం చేస్తుంది, అర్పణం చేస్తుంది. కరెంట్ వచ్చింది కదా, కరెంట్ వచ్చినప్పుడు మరి విశ్వాసం ఉందా, అంత పోయారు. అలాగే ఈ అపవాది కారణం నేను నా ఉద్దేశం ఏంటంటే మరి క్రైస్తవేత్తలు కలియకూడదు. క్రైస్తవం ఏంటంటే అంచె దినాలు దేవుని యొక్క మరి రెండో రాకకు ముందు అనేక రకాలు దొరుకుతాయి.
ఆ రకాలలో స్టార్టింగ్ అంటారు ఇది. ఎందుకంటే క్రైస్తవులకు కలిసిపోతాడు. ఏ దేవుడైనా పర్వాలేదు అంటాడు, ఎవరు పూజించినా పర్వాలేదు అంటాడు, ఏ దేవుడు పర్వాలేదు అంటాడు, అన్నీ పర్వాలేదని ముసుగులో ముందుకు సాగుతారు, ఆత్మీయంగా నశించి. కాబట్టి ఆత్మలో మన ఎంతవరకు విశ్వాసంగా ఉన్నాం. ఎప్పుడైనా సరే నేను చదువు రాకపోతే తెలిసి చదివిన వారికి చదివించుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోవాలంటే 2 రకాలకు వస్తుంది. ఒకటి ఆత్మీయంగా దేవుని గోజాడేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మంచి చెడు 2 ఉన్నాయి. లోక సంబంధించిన పరిశుద్ధ గ్రంథం అంత భూతి గ్రంథం ఏదైతే నవ్వుకున్నాను నిజమే, వాడికి చెప్పేది కరెక్టే. కానీ వాడి గ్రంథాలు అడిగితే దీనికంటే పరపరంగా కనబడతారు. అదే ఆత్మచరిత్రను గమనించినప్పుడు సృష్టికి ప్రారంభము ఎవరు అలాగేది ఒక పరిశుద్ధ గ్రంథం తప్ప భూమి మీద మానవుడు ఏ గ్రంథంలో కూడా ఇంత స్పష్టంగా చెప్పాల. ఈ యొక్క నోవాహు వార పద్ధతి కూడా చరిత్ర ఇంకా కూడా నిజం నిరూపించబడి వార్తలు తీసుకు బాగుంటుంది. ఆ రోజు ఎలా ఉంది కూడా అది శాస్త్రీయ గొప్ప జ్ఞానవంతమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని చదవడానికి అరువులను కాదు, కానీ కేవలం అది యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఆ ఆధిక్యతను మనం పోగొట్టుకోకూడదు, మన ఆత్మలను పోగొట్టుకోకూడదు. మనకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని కూడా ఆధిక్యతలను పెంచలాగా దేవుడు కనుక చేయాలి. ఈ సమయంలో దీనికి ప్రార్థన